నమస్కారం. ఈరోజు మన నల్గొండ కలెక్టరేట్ సభాగారిలో వరంగల్, ఖమ్మం, నల్గొండ సంబంధించిన టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ నామినేషన్ నామాంకన ప్రక్రియ ఈరోజు నుంచి మొదలవుతుంది. మార్నింగ్ 11 నుంచి మధ్యాహ్నం 3 వరకు, ఈరోజు నుంచి 11th వరకు, 10th వరకు. 8th and 9th మనకి పబ్లిక్ హాలిడేస్ ఉన్నాయి. సో ఆ 2 రోజు తప్ప మిగతా అన్ని రోజు మేము మార్నింగ్ 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మేము నామాంకన్ యాక్సెప్ట్ చేస్తున్నాము. ఇక్కడ నేను రిటర్నింగ్ ఆఫీసర్గా, జేసీ నల్గొండని అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్గా కూడా ఈసీఐ ద్వారా నియమించడం జరిగింది. మేము వచ్చిన అభ్యర్థికి ఏదైనా ఇబ్బంది కలగకుండా ఒక హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేశాము. ఏదైనా క్లారిటీ కావాలన్నా, ఏదైనా సందేహాలు ఉన్నా దానికి సమాధానం ఇవ్వడానికి చట్టం లోపాలు ఏమేమి చేయాలో సుదీర్ఘ అక్కడ అన్ని కాగితాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన వాళ్ళ అభ్యర్థులతో నా కోరిక ఏంటంటే, మన ఎఫిడవిట్ పరంగా అనెక్జర్ 26, అదేవిధంగా ఫోటోగ్రాఫ్స్ విషయంలో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మ్యాక్సిమం మనకి పెటిషన్స్ కావచ్చు, సమరీ ఎంక్వైరీస్ కావచ్చు, అబ్జెక్షన్స్ కావచ్చు, ఇదే విషయాల్లో వస్తాయి. కాబట్టి దీంట్లో ఏదైనా డౌట్ ఉంటే తప్పకుండా మా స్టాఫ్ని లేదా మమ్మల్ని వాళ్ళు అడగవచ్చు. తర్వాత కొన్ని శాంతి భద్రతా పరంగా ఒక 100 మీటర్ దూరం ఉన్న ఒక పరిధి, తర్వాత 200 మీటర్స్ అలా కొన్ని పరిధి నిర్ధారణ చేయడం జరిగింది. అది కూడా ప్రతి ఒక్క అభ్యర్థి +4 వచ్చిన కంటింజెంట్ దాన్ని పాటించాల్సిన అవసరం ఉంది. ఇంకా మనకి లాస్ట్ డే ఆఫ్ మన స్క్రూటినీ 11, తర్వాత లాస్ట్ డే ఆఫ్ విత్డ్రాల్ 13th అని ఉంది. సో అది కూడా ప్రతి ఒక్క అభ్యర్థి గమనించాల్సిన అవసరం. 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి మొత్తం ఎంతమంది ఓటర్స్ ఉన్నారు? ఎన్ని పోలింగ్ కేంద్రాలు? టోటల్ 200 పోలింగ్ స్టేషన్స్. అది కూడా గౌరవ్ సిఓ గారి ఆఫీస్ ద్వారా ఎన్నికల సంఘాలకి కూడా పంపడం జరిగింది సాటర్డే నాడు. తర్వాత ఇప్పటి వరకు ఉన్న ముసాయిదా జాబితాలో దాదాపు ఒక 24,905 మంది ఓటర్లు నమోదై ఉన్నారు ఇప్పుడు ఉన్న 12 జిల్లాలో. ఇప్పుడు ర్యాలీలు కానీ ప్రచారం చేసుకోవాలంటే ముందస్తు అనుమతి ఏం తీసుకోవాలి? అది మొన్న కూడా ఒక ఫంక్షన్ హాల్ గురించి మాకు పర్మిషన్ వచ్చింది. మన రిటర్నింగ్ ఆఫీసర్ హ్యాండ్బుక్ పరంగా చట్టం లోబడి వాళ్ళు తప్పకుండా ముందు పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. పర్మిషన్ చేయకుండా ఏదైనా ఇలాంటివి గ్యాదరింగ్స్ లేదా పెద్ద సభలు పెడితే తప్పకుండా వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటుంది అండి. కౌంటింగ్ ప్రక్రియ మొన్ననే మేము ఎస్పీ గారు, ఏఆర్ఓ గారు, మేము అర్జిలాబావి అంటే పాలిటెక్నిక్ పక్కన ఉన్న అర్జిలాబావి మార్కెటింగ్ గోడౌన్లో ఏర్పాటు చేస్తున్నాము. సో దానికి కూడా ఈరోజు మేము ప్రతిపాదన సిఓ ఆఫీస్ గారు ద్వారా ఎన్నికల సంఘాలకి ఈరోజు పంపిస్తున్నాము. ఎన్నికలు కూడా ఉన్నా కానీ ఇంకా పొలిటికల్ లీడర్స్ ఫ్లెక్సీలో ఉన్నాయని చెప్పేసి ఇటీవల బీఆర్ఎస్ నేతలు కూడా కంప్లైంట్ చేశారు. దాని మీద కంప్లైంట్ వచ్చింది? అవును, కొన్ని మా దృష్టికి వచ్చినాయి. వాటిని వెంటనే కమిషనర్ నల్గొండ ద్వారా తొలగించడం జరిగింది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ యాక్షన్ టేకెన్ రిపోర్ట్ కూడా మేము సిఓ గారి ఆఫీస్కి పంపడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.